అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటేనే ఓ కిక్కు, కానీ ఏ మాత్రం తేడా కొట్టినా ఆ కిక్కు కాస్త ప్రాణాల మీదకి వచ్చి పడుతుంది. ఆస్ట్రియాకు చెందిన 44 ఏళ్ల సబ్రీనాకు సరిగ్గా ఇలాంటి సీనే ఎదురైంది. ఆకాశంలో హాయిగా పారాగ్లైడింగ్ చేస్తున్న ఆమెకు మృత్యువు విమానం రూపంలో ఎదురొచ్చింది. ఆ టైంలో ఆమె చూపించిన ధైర్యం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సబ్రీనా ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వతాలపైన పారాగ్లైడింగ్ చేస్తూ ఆ విజువల్స్ తన కెమెరాలో రికార్డ్ చేస్తోంది. తనకు ఇదంతా అలవాటైన విషయమే. అంతా బాగుంది అని అనుకునే లోపే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక చిన్న విమానం అతి వేగంతో వచ్చి ఆమె పారాగ్లైడర్ను బలంగా ఢీకొట్టేసింది. ఆ దెబ్బకు పారాషూట్ మొత్తం చినిగిపోయి ముక్కలు ముక్కలైపోయింది. విమానం రెక్కలు తగిలి పారాషూట్ మొత్తం కట్ అయిపోవడంతో ఆమె కంట్రోల్ తప్పిపోయి గాల్లో గిరగిరా తిరిగేస్తూ నేరుగా నేల వైపుకు దూసుకొచ్చింది. వందల అడుగుల ఎత్తు నుంచి స్పీడ్గా కింద పడిపోతున్న సబ్రీనా అస్సలు భయపడలేదు. చావడానికి ఇంకొన్ని సెకండ్ల టైం ఉంది అనగా వెనక ముందు ఆలోచించకుండా తన దగ్గరున్న ఎమర్జెన్సీ పారాషూట్ను చాకచక్యంగా ఓపెన్ చేసింది. అంటే ఆ టైంలో పారాషూట్ని ఓపెన్ చేయాలన్న ఆలోచన రావడం అనేది తన సమయ స్ఫూర్తికి ఒక నిదర్శనం అన్నమాట. అది కాస్త టైంకు తెరుచుకుంది. సో తను ఆ పారాషూట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు సెకండ్ పారాషూట్ను అది కూడా కొంచెం టైం తీసుకొని ఓపెన్ అయింది. అలా ఆమె ప్రాణాలు దక్కాయి. చిన్న గాయాలతో కిందకి దిగిన సబ్రీనా ఇది నాకు సెకండ్ బర్త్, రెండో జన్మ అంటూ ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Alter! So, ich lebe noch. Das ist aber die Hauptsache.